హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? గ్రైండర్లో చూసారా ఎర్రగా పచ్చడి మెదుగుతుంది. అది ఏం పచ్చడి అంటే పండు మిరపకాయల పచ్చడి. మా ఆవిడ రోట్లో మొన్న పావు కేజీ పండు మిరపకాయలు రుబ్బరికి చాలా బాధపడింది. అందుకని చెప్పి నేను ఈరోజు గ్రైండర్లో పచ్చడి రుబ్బమంటే గ్రైండర్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ చేయ స్లిప్ అయిపోతుందని చెప్పింది. దానికోసం ఈ తతంగం అంతా. ఆ బెల్ట్ స్లిప్ అవుతుందని చెప్పి నేను ఓడ తెచ్చి చూస్తే, తీరా చూస్తే అది బెల్టే పోయింది. ఇంకా ఏం చేస్తాం? ఉదయాన్నే బజార్కి పోయి టిఫిన్ తీసుకొచ్చి మళ్ళా రెండోసారి నేను బజార్కి పోవాల్సి వచ్చింది. ఇంకా పోయి బెల్ట్ తీసుకొచ్చాను. ఆ బెల్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ బెల్ట్ సెట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు ఉండేవి చూసారా, ఈ అడ్జస్ట్మెంట్ కొంచెం అటు ఇటు జరిగినాయి. అవి అటు ఇటు ఎప్పుడైతే జరిగినాయో ఆ బెల్ట్ మనం ఎన్నిసార్లు వేసినా సరే అది కింద పడిపోతూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్కి నేను అర్థం కాక ఫైనల్గా నేనేం చేశానంటే ఒకటి నూలు దారం పెట్టుకొని ఆ దారంతో ఈ ఈ పుల్లికి ఆ పుల్లికి కొలత సెట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేశా. ఇలా ఇదంతా ఈ ఈ కథ అంతా ఎందుకు జరిగింది ఈరోజు అంటే పండు మిరగాయల పచ్చడికి వచ్చినటువంటి ఇబ్బందులు అనమాట ఇవన్నీ. మొన్న రుబ్బలేక రోట్లో అలిసిపోయింది పావు కేజీ పచ్చడి. ఇవాళ ఉదయాన్నే నేను టిఫిన్ వస్తూ కేజీ పండు మిరపకాయలు తెచ్చా. మా ఊర్లో కేజీ పండు మిరపకాయలు అయితే 60 రూపాయలు అంత తీసుకున్నారు మార్కెట్లో. ఈ పండు మిరపకాయల పచ్చడి పావు కేజీ మన బాగా కుదిరింది కదని చెప్పి నేను ఈరోజు కేజీ మిరపకాయలు తేవడం జరిగిందనమాట. కేజీ మిరపకాయలు రోట్లో రుబ్బాలంటే చాలా కష్టంతో కూడిన పని. గ్రైండర్లో అయినా బాగానే ఉంటుంది కదా, గ్రైండర్కి మధ్య కక్కు కొట్టించా. చూసారుగా బెల్ట్ అంతా తెగిపోతుంది. ఎక్కడికాడ పీసులు పోయి బెల్ట్ అరిగిపోయి సాగి స్లిప్ అయిపోతుంది. గ్రైండ్ వేసేటప్పుడు కీస్ 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 అది ఒకటే గలవ. అదొకటి మొన్న దోసపిండి వేసినప్పుడు అస్సలు తిరగల గ్రైండర్ తిరగదు, గంటలు తిరగదు. అది ఎంతసేపు చూసినా గ్రైండర్ కింద బెల్ట్ స్లిప్ అయిపోతూ ఉంటుంది. దోసపిండి వేసేటప్పుడు కూడా ఇబ్బంది పడుతుంది. ఇంకా మనకి ఏదన్నా పడితే ఇంకా ఇంట్లో రీంచీలు ఉండేవి కాబట్టి మనం పనిచేసే సామాన్ అంతా కొన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అదే ఈ గ్రైండర్ బెల్ట్ వేసుకొని మనం బజారుకి పోవాలంటే రుక్షాకి ఫోన్ ఉందా రానుందా, ఆ రుక్షాతను నేను ఇద్దరం పట్టాల్సి వస్తుంది పైనుంచి కిందకి. 100 కూడా వస్తాను నమ్మకం లేదు. మినిమంగా తెలిసిన వాళ్ళైనా అప్ అండ్ డౌన్ 200 వాళ్ళు తీసుకున్నా మనం బెల్ట్ అక్కడ సెట్ చేసినందుకు వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. 300 400 అయింది ఖర్చు. ఇంకా బెల్ట్ అంట 100 రూపాయలు. ఇది అట్ట బెల్ట్ కావాలి కదా. ఇంకా నేను బెల్ట్ కొనుక్కొచ్చుకొని ఇంకా దానికి శుభ్రంగా మావిడ ఇంటికి వచ్చారు. మావిడ మొత్తం క్లీన్ చేసి పెట్టింది. అలా వాస్తవానికైతే బేరింగ్ గ్రీస్ పెట్టాలి. నా దగ్గర గ్రీస్ లేదు, మళ్ళీ ఎక్కడ కొనుక్కొద్దాను గ్రీస్ అని. నా దగ్గర ఉన్న పాత ఇంజిన్ ఆయిల్ క్యాన్ ఉంది కాబట్టి ఆయిల్ వేసి శుభ్రంగా దాన్ని తిప్పాను. మోటార్ కూడా కొంచెం దానికి కూడా కొంచెం ఆయిల్ వేసా. మోటార్ బేరింగ్ కూడా అది వేస్తే ఫ్రీగా తిరిగింది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బెల్ట్ సెట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్లు కదిలి అన్నారు కదా. ఇంకా నా అవస్థ ఆ బెల్ట్ వేయటం ఆన్ చేయటం పడిపోవటం, బెల్ట్ వేయటం ఆన్ చేయటం పడిపోవటం, ఇదే పని. అప్పుడెప్పుడో మా బాబాయ్ దగ్గర ఉన్నప్పుడు చేసా ఈ పనులన్నీ, ఈ మోటార్ల పని అన్నీ చేశాను కాబట్టి. చాలా రోజులైంది నేను ఈ గ్రైండర్లకి ఈ బెల్ట్ మార్చక. చాలా సంవత్సరాలు అయింది, చాలా రోజులు కాదు. గ్రైండర్ కొంటారు మొట్టమొదటిసారిగా ఇదే బెల్ట్ మార్చటం నేను ఫస్ట్ టైం. ఈ గ్రైండర్ కొని దాదాపుగా 2012 అనుకుంటా. మోటార్ కాలిపోయినప్పుడు కూడా మోటార్ ఇప్పదీసి మళ్ళీ దానికి బెల్ట్ సెట్ చేసావు. అంటే దానికి ఉన్న బెల్టే మోటార్ సెట్ చేసా. ఒకసారి మోటార్ కాలిపోతే అప్పుడు సెట్ చేసా, బాగానే సెట్ చేసా. అప్పుడు మోటార్ వైండింగ్ ఈ గ్రైండర్ మటుకు 2012లోనే ఇప్పుడు కొన్నట్టు గుర్తు. 14 సంవత్సరాల గ్రైండర్ తీసుకొని 14 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఫస్ట్ గ్రైండర్ కొన్న సంవత్సరానికి మోటార్ కాలిపోయింది. ఎందుకంటే ఆ మోటార్లో వచ్చేది కంపెనీ మోటార్లు డెలికేట్గా వస్తున్నారు ఇప్పుడు మోటార్లు. ఇవి కూడా ఆ గ్రైండర్ బిగించేటువంటి బెడ్ కూడా డెలికేటే. పూర్వం రోజుల మాదిరి స్టాండర్డ్ ఇవ్వట్లేదు. జనరల్గా అయితే గ్రైండర్ మోటార్ చాలా స్టాండర్డ్ కొడుతుంది. రేకు బాడీ ఇచ్చాడు, అల్యూమినియం వైండింగ్తో వచ్చింది. అది కరెక్ట్గా సంవత్సరానికలా కాలిపోతే మళ్ళీ బుడకలే ఈ టప్ అనే సౌండ్ వచ్చింది చూసారా. మేము బర్త్డే కట్టిన బుడకలు గాలికి గదిలి టపాన్ పేరింది. నాకు భయం వేసింది ఏందని. సరే అయితే ఈ గ్రైండర్ మోటార్ వైండింగ్ చేయించా, కాపర్ వైర్తో వైండింగ్ చేయించా. కాపర్ వైర్తో వైండింగ్ అంటే హీట్ తట్టుకొని నిలబడింది అనమాట. దానికి అంతకుముందు కొత్త మోటార్లో అల్యూమినియం వైర్ వచ్చింది. అది చేయించిన తర్వాత ఇంతవరకు కంప్లైంట్ అయితే లేదు గ్రైండర్కి. ఇంకా 14 సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాం. మా ఇంట్లో దోశపిండికి ఇడ్లీ పిండి గ్రైండర్లు వేస్తే ఈ మధ్య మా ఆవిడ గ్రైండర్ కక్కు బాగా అది కక్కు కొట్టించని ఒకటే గోల్ చేస్తూ ఉంటే ఈ మధ్య కక్కు కొట్టించా. ఆ కక్కు కొట్టించక ముందు కొన్ని రోజుల పాటు ఈ గ్రైండర్లో పిండి వేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యి మిక్సీకి వేయడం మొదలుపెట్టింది. మిక్సీకి వేస్తే ఆ బ్లేడ్లు ఇరిగిపోవడం, ఆ జార్లు పడవడం, అదే సమస్య వచ్చింది. మిక్సీకి వేసి అప్పుడు మళ్ళీ గ్రైండర్లో వేసేదాన్ని. అంత పిండి మిక్సీకి వేసి గ్రైండర్లో వేయటం డబల్ పని అయింది కదా. ఈ మధ్య 300 రూపాయలు పెట్టి కక్కు కొట్టించాను గ్రైండర్కి. ఈరోజు 100 రూపాయలు పెట్టి బెల్ట్ వేసాను. దీని బెల్ట్ 100. ఇంక ఈ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు తేడా వచ్చి కాసేపు ఇబ్బంది పడ్డాం అనమాట. ఇంకా మొత్తానికి గ్రైండర్ నేను కొన్న కాంచి దీనికి ఖర్చు పెట్టింది 850 రూపాయలు. అంటే
జనరల్గా 1200 తీసుకుంటాడు. ఇప్పుడు మా స్నేహితుడు వైండింగ్ చేసేది అతను కాబట్టి ఆ వైర్ డబ్బుల వరకు తీసుకున్నాడు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గరికి పోవట్లేదు. ఇంకా మనమే చిన్న చిన్నవి చేసుకుంటాం. వైండింగ్ అయితే పోవాలి వాళ్ళ దగ్గరికి. ఈ చిన్న చిన్నవి అంటే మనం చేసుకుంటాం. ఈ గ్రైండర్ బయలుదేరే తీసుకోవడం పెద్ద పని. పోయి రిక్షా పిలుచుకొని రావాలి, వాళ్ళు రారు కొంతమంది. ఒక్కోసారి ఇప్పుడు 300 అడుగుతారు. అప్పండి మర్చిపోయా, 200 కాదు 300 అడుగుతారు. మనం మిద్ది మీద నుంచి కిందకి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి కాబట్టి 300 అడుగుతారు. ఆ 300 రూపాయలు అయితే 300 అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఒక 100. అయినా ఈరోజు పని అయితే నమ్మకం లేదు. ఒక్కోసారి వాళ్ళు ఉండరు కాబట్టి చేసేవాళ్ళు. ఇంతకుముందంటే మా స్నేహితుడి దగ్గర చేస్తున్నా, ఇప్పుడు అతని దగ్గర నేను పోవట్లేదు కాబట్టి కొంచెం వేరే వాళ్ళ దగ్గరికి పోతే లేట్ అయ్యింది పని కూడా. మొత్తానికైతే మనకి ఎమ్మటినే కోస్త చిన్న చిన్న విజయాలు తెలుసుని పెట్టి ఏదన్నా పని ఆకుండా చేసుకుంటున్నాను. ఎమ్మటినే పోయి బెల్ట్ కొనుక్కొచ్చుకొని గ్రైండర్కి బెల్ట్ వేసి బిగించేసాను. మొన్న కక్కు కొట్టిస్తే 300 అయింది. ఆ వైండింగ్ చేయించినప్పుడు 800 అయింది. 1100. ఈరోజు బెల్ట్ 100 రూపాయలు అయింది, 1400. ఈ గ్రైండర్ వచ్చిన తర్వాత మొత్తానికి కలిపి ఖర్చు పెట్టింది 1400. అంతేనా? అంతే. ఇంకేం 14 సంవత్సరాలు 1400 ఖర్చు పెట్టామండి గ్రైండర్కి. ఆ పిడి కూడా ఊడిపోతే ఊరక మనం అది ఎరాళ్ళు అడ్డేసి అతికిచ్చేవాళ్ళు. ఫస్ట్లో ఊడిపోయింది, పీటి ఊడిపోయింది. ఇది అప్పుడు మేము కొందాం 4500 కా 4500 కొన్నాం గ్రైండరు. మామూలుగా టేబుల్ టాప్ గ్రైండరు. అప్పుడు నేను టేబుల్ టాప్ గ్రైండర్ మా మిత్రుడిని సలహా అడిగా, ఆయన మోటార్ల మెకానిక్. అడిగితే టేబుల్ టాప్ వద్దులే, ఈ గ్రైండర్ తీసుకొని బాగుంటుంది అన్నాడు. మంచి సలహా ఇచ్చాడు. ఇప్పుడైతే అందరూ టేబుల్ టాపే ఎక్కువ వాడుతున్నారు. అప్పుడు టేబుల్ టాప్ కొత్తగా వచ్చింది కాబట్టి మెకానిజం కొంచెం ఇబ్బంది అయినా ట్రబుల్స్ వస్తానో వద్దన్నారు. ఇప్పుడు ఈ ఇళ్లలో, ఇప్పుడు చిన్న చిన్న ఇళ్లలో అయితే అడ్డం ఈ హోటల్ వేసుకునే గ్రైండర్లు అనమాట. ఇది అర కేజీదా కేజీదా? ఇప్పుడు హోటల్ వేసుకునే గ్రైండర్ కేజీ వేసుకునే గ్రైండర్లు అని కాదు. కాకపోతే ఈ పెద్ద గ్రైండర్లో దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా వేసుకుంటే పిండి ఒదిగి వస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. అందుకోసం నేను అది తీసుకున్నప్పుడు గ్రైండర్లో వేసే పిండికి మిక్సీలో వేసే పిండికి చాలా తేడా ఉంటుంది. మిక్సీలో ఇడ్లీ పిండి వేసినా దోశ పిండి వేసినా అంత టేస్ట్ రాదు. ఎందుకంటే బాగా మెదుపు అనేది దీనిలాగా నిదానంగా అయితే తిరిగేది, అది ఫాస్ట్గా తిరిగేది కదా. ఈ మధ్య ఇడ్లీ తిన్నావు, అది ఎలా ఉన్నాయి గ్రైండర్లు వేసి? గ్రైండర్లో బాగా మెదుపు బాగా వస్తుంది. ఈ కక్కు కొట్టించిన తర్వాత అయితే మటుకు కక్కు కొట్టించాను. అక్కడి నుంచి గ్రైండర్ ఈ బెల్ట్ స్లిప్ అవుతా స్పీడ్ తిరగట్లేదు. ఈ మధ్య నేను గమనించా. కానీ నాకు ఒళ్ళు బరువు ఇప్పుడు ఇంకెట్ట ఖాళీగా ఉండే కదా, అందుకని మన పని మనం చేసుకోవచ్చులని పొద్దున్నే ఆ బెల్ట్ సంగతి, ఆ బెల్ట్ ఓడదీసి ఆ బెల్ట్ అయితే వేసాను. బెల్ట్ వేసిన తర్వాత గ్రైండర్ ఆడిచ్చాను. ఆడిచ్చినప్పుడు అవి తేడా వచ్చి 2-3 సార్లు బెల్ట్ పక్కకు పడిపోతుంది. తేడా వచ్చి ఇంక నేను ఏంద్రా కథ అని చెప్పి ఇంకొక దారం తీసుకొని కరెక్ట్గా ఈ పెద్ద పుల్లి కింద పుల్లికి కొలత పెట్టి కరెక్ట్గా లెవెల్ సెట్ చేసి లాస్ట్కి ఫైనల్ 2-3 సార్లు అలా సెట్ చేసిన తర్వాత నాకు అర్థం కాలేదు. ఇంకా పూర్వం ఆలోచన చేసి ఇంతకుముందు మేము ఎట్ట చేసామని, ఈ బెల్ట్లు తేడా వచ్చినప్పుడు ఇంక మేము ఈ పుల్లికి ఆ పుల్లికి తేడా వస్తుంది, పడిపోతుంది అనమాట. కరెక్ట్ లెవెల్ చేయాలంటే మనం పైన చూశారు కదా అడ్జస్ట్మెంట్ జరిగినాయి అనమాట. అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా సెట్ చేయాలంటే దారం పెట్టేసి నూలు దారంతో అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా సెట్ చేసి ఇంకా ఫైనల్గా 4వసారి కరెక్ట్గా వేసాను. ఆ 4వసారి అయితే సెట్ అయింది. ఆ సెట్ కాకముందు అయితే దడ కొట్టుకుంటుంది మోటార్ సోగాడ, ఏందైతే కొట్టుకుంటుంది అనుకున్నా. ఆ బెల్ట్ పక్కకి ఎక్కుతుంది, సైడ్ ఎక్కుతుంది అనమాట పడిపోవడానికి. ఇంకా అందువల్ల తర్వాత కరెక్ట్గా సెట్ చేసాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా తిరుగుతుంది, ఇప్పుడు స్మూత్గా తిరుగుతుంది అనమాట. ఈ గ్రైండర్ మొత్తం పూర్తిగా చేసిన తర్వాత ఇంకా పోయి మిరపకాయలు మావిడిని గ్రైండర్కి వేసుకోమని చెప్పా. ఫైనల్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, బాగా నీట్గా తిరుగుతుంది. ఇంకా ఫైనల్గా అక్కడ డోములు గేములన్నీ బిగించేసి యథాప్రకారం సెట్ చేసి ఇంకా అక్కడ ఉన్న బూజు గీజు అంతా దులిపేసాం మొత్తం. నువ్వు వచ్చేసరికి అదంతా లోపల బూజు అంతా క్లీన్ చేసాను. అది సర్వీస్ చేసాం. ఆ కమ్మీలకు తుప్పు ఉంటే నా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది కాబట్టి నేను బండి కాయలు నేనే మార్చుకుంటాను కాబట్టి ఆయిల్ ఇంట్లో పెట్టుకుంటా క్యాన్లో పోసుకోవడానికి. ఇంకా ఇంజిన్ ఆయిల్ క్యాన్ అట్లా నా పనిచేసే సామాన్ అంతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ పని అయితే సులభంగా అయిపోయింది. ఇంక మనం 400 మిగిలిచ్చినట్టే కదండి, ఖాళీగా ఉండి ఏం చేస్తాం. ఇవాళ నువ్వు నిజంగా 500 మనం మిగిలించుకున్నట్టే. 400 రూపాయలు మిగిలినట్టు తొందరగా పని అయిపోయింది. పైగా మనకి ఎండ కట్టి ఇటు తిరిగి రిస్క్ లేకుండా మోటార్ షాపులు కాడకపోయినా కొంతమంది చిన్న చిన్న పనులు తొందరగా చేయరు, ఒకలాగాన కొంచెం రిస్క్ పడాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా గ్రైండర్ అంతా బిగించిన తర్వాత ఈ పచ్చడి అయితే తొందరగానే మెదిగింది. ఎందుకంటే మొన్న నేను కక్కు కొట్టించినా కూడా లేట్ అవుతుంది గ్రైండర్ తిరగటం. ఏందా ఇంత లేట్ అవుతుంది కక్కు కొట్టించిన తర్వాత అనుకుంటే స్లిప్ అయిపోతుంది బెల్ట్. ఇప్పుడు కొత్త బెల్ట్ వేసాను కాబట్టి ఈరోజు పచ్చడి కరెక్ట్గా కేజీ పచ్చడి 20 నిమిషాలు అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది. రోట్లో రుబ్బాలంటే ఆమె అలసిపోతుంది, ఆమె బాగా చూసి నేను ఈరోజు బెల్ట్ అయితే గ్రైండర్కి బెల్ట్ తీసుకొచ్చేసాను. అంటే ఈ పండుమిరకాయల పచ్చడి ఇట్లాంటి గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది రోట్లో రుబ్బడం కన్నా కూడా. ఎందుకంటే రోట్లో కష్టం కదా, చాలా కష్టం. ఇప్పుడు రోజులో ఒక రోట్లో రుబ్బాలంటే కష్టం. ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. మరిన్ని మంచి వీడియోలు అయితే చేస్తా.
ఇది ఈరోజు నాకు ఇంకేం పని లేక ఈరోజు ఇంట్లో ఈరోజు పని నా పని ఈ పనే ఈ గ్రైండర్ పనే పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజంతా నాకు మధ్యాహ్నం దాకా ఇది సరిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మామిడితో పచ్చడి వేసింది 20 నిమిషాల్లో. ఆ పచ్చడితో కూడా అన్నంగా తిన్నాం. బాగా టేస్టీ కుదిరింది పచ్చడి అయితే. పండుమిరపకాయల పచ్చడి. శుభ్రంగా గ్రైండర్ పనే చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.